నమస్తే అండి. మన ప్రస్తుతం కల్లూరు మండలంలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ముచ్చారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో అందులో భాగంగా మనం ముచ్చారం సర్పంచ్గా పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిని కలవడానికి వచ్చినాం. మీ పేరు మేడం? రామశెట్టి రాజలక్ష్మి గారు. మీకు గుర్తండి? రామశెట్టి శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు మీ వైఫా నిలబడ్డది ఇప్పుడు? మా వైఫ్ అండి. పేరండి? రామశెట్టి రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తుందా మిమ్మల్ని? బీఆర్ఎస్ బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. సార్ గ్రామ పంచాయతీ రామశెట్టి రాజలక్ష్మి గారికి ఎన్నికల గుర్తు ఉంగరం. వారి తరఫున పోటీ చేసిన వార్డు సభ్యులు 9 మంది. ఆ 9 మందిని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ముచ్చారు గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులందరినీ కోరుకుంటున్నాను. సో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మేము ఇప్పుడు హామీలు అమలు చేస్తున్నాయని చెప్తున్నారు. మరి మీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి జరిగింది? మరి మీకు ఓటు ఎందుకు వేయమని చెప్తారు చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి ముచ్చారు గ్రామంలో మా తరఫున గ్రామ పంచాయతీ సర్పంచ్గా వార్డు సభ్యులుగా ఎన్నికయ్యి చాలా గ్రామంలో అభివృద్ధి, గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు కానివ్వండి, భగీరథ వాటర్ కానివ్వండి, శ్మశాన వాటి కానివ్వండి, రైతు వేదిక కానివ్వండి, ఇట్లా ముచ్చారం, విశ్వనాథపురం, బాలాజీనగర్ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల పనులు చేసి గ్రామాలను అభివృద్ధి పరిచినాము. ఇంకా కొన్ని పనులు 2-3 పనులు మిగిలిపోయి ఉన్నాయి. అవి కూడా మేము గెలిచిన తర్వాత పూర్తి చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ చేసే పనులు కూడా ముచ్చారానికి తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా, ముచ్చారం నుంచి లింగాలకి సిమెంట్ రోడ్డు వేయించుట, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఒత్తిడి తెచ్చి రోడ్లు వేయించుట, ముచ్చారం నుంచి పంటపాలలో పోయే దారి ఎన్ఎస్పి కాలువకట్ట మీదుగా బాలాజీ నగర్ వరకు సీసీ ఎన్ఎస్పి కాలం మీద తార్ రోడ్డు వేయించుట, మళ్ళీ విశ్వనాథపురం గ్రామానికి పెద్ద సమస్య శ్మశాన వాటిక లేదు. ఆ శ్మశాన వాటికని ఏదో రకంగా తయారు చేసి మా పెరల్లో వారికి అందించుట, మళ్ళీ ఆ గ్రామంలో 2-3 రోడ్లు పోసే ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, వాటిని పోయించుట, పంట పొలాల్లో పోవటానికి 2 రోడ్లు సమస్య ఉన్నాయి రైతులకి, ఆ సమస్య కూడా తీరుస్తాము. బాలాజీనగర్ గ్రామ ప్రజలకు శ్మశాన వాటిక, మళ్ళీ అక్కడ 2 రోడ్లు పెండింగ్లో ఉన్నాయి, పొలాలకు పోవటానికి కొద్దిగా ఇబ్బంది ఉంది, ఆ సమస్యలు కూడా తీర్చి మన వాటర్ పంపు కూడా కొద్దిగా సమస్య ఉన్నదాడ బోరు వేయించుటకు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆ పని గత 70-80 సంవత్సరాల నుంచి కూడా శ్మశాన వాటికి పోవటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన గ్రామ పంచాయతీ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత స్కూలు బీటీ రోడ్డు నుంచి ఊరజెరు శ్మశాన వాటి వరకు 6 అడుగుల లోతులో గుంటుండేది. ఆ గుంటని గ్రావెల్తో నింపి సీసీ రోడ్డు వేయించిన ఘనత మన గ్రామ పంచాయతీ మన వర్గ పాలకుల చేత జరిగినది. అంతేకాదు పాఠశాలని మోడల్ పాఠశాలగా చేయటం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మోడల్ పాఠశాలగా స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, లెట్రిన్స్, బాత్రూమ్, టాయిలెట్స్ రూములకు అభివృద్ధి చేయటం, కట్టించడం కానివ్వండి, అదొకటి గొప్పమైన పని. ముఖ్యమైన విశ్వనాథపురంలో రైతు వేదిక మంచి గొప్పగా కట్టించడం అనేది ఈ 3 కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం. వారంలో సీసీ రోడ్లు పూర్తిగా గ్రామాన్ని నిర్మించడం, విశ్వనాథపురంలో కూడా సీసీ రోడ్లు వేయించడం బాగా జరిగినది. అంత వెంకటేరయ్య గారి ఆధ్వర్యంలోనే అది శాంక్షన్ అయింది, అది కూడా పోయటం జరిగినది. ముచ్చారం నుంచి లింగాలకు కూడా అదేవిధంగా సీసీ రోడ్డు వేయించడానికి మేము చాలా కృషి చేస్తామని. రైతులకు కేసీఆర్ గారు పెట్టిన వరం ఏమిటంటే, ముఖ్యంగా రైతై ఉండి ఆ కుటుంబానికి దిక్కుగా ఉన్న రైతు చనిపోతే ఉన్న పిల్లలకి కానీ భార్యకి కానీ ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ముందుకు పోయేలాగా ఈ విధంగా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి ఎంతోమంది రైతులు చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఉన్న బీమాని నడిపించిన ఏకైక స్కీమ్ అది. చాలా గొప్పది. గత ప్రభుత్వంలో కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత, మన రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత
రైతులకు చాలా మేలు జరిగింది. రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కూడా జరిగినది. కాకపోతే అది పూర్తి కాలేదు, కొంత ఆలస్యమైన రైతులకి మంచి ఆదాయం జరిగింది. అన్నీ వాటిని ఒత్తిడి చేసి అభివృద్ధి జరిగేలా మేము సహాయ సహకార శక్తిగా పని చేస్తామని మీ అందరి కోరిక మేరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంగరం గుర్తుపై రామశెట్టి రాజ్యలక్ష్మి గారిని సర్పంచ్గా గెలిపించాలని, మళ్ళీ 9 వార్డు సభ్యులను కూడా ఏకంగా మా తరఫున పోటీ చేసిన సభ్యులందరినీ కూడా ఏకంగా గెలిపించాలని కోరుచున్నాం. ఈ గుర్తులపై ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుచున్నాం. 10వ వార్డు వెనానమస్ అయింది. ఆ వార్డు ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుపై వేసి సర్పంచ్ని ఏకగ్రీవంగా గెలిపించాలని 10 వార్డు సభ్యులు ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం.